చాలా మంది ఇప్పుడు డయాబెటీస్ తో బాధపడుతున్నారు కదా. వెజిటబుల్ థెరపీ అంటాం. సో దానితో మనం డయాబెటీస్ ని, గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు అండ్ పూర్తిగా డయాబెటీస్ నుంచి బయట పడాలంటే కూడా ఏం వాడాలనేది ఇప్పుడు చెప్పబోతున్నా. నమస్తే, నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది ఇప్పుడు డయాబెటీస్తో బాధపడుతున్నారు కదా. టైప్ 1 అవ్వచ్చు, టైప్ 2 అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు. సో అయితే వెజిటబుల్ థెరపీ అంటాం. సో దానితో మనం డయాబెటీస్ని, గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు అండ్ పూర్తిగా డయాబెటీస్ నుంచి బయట పడాలంటే కూడా ఏం వాడాలనేది ఇప్పుడు చెప్పబోతున్నా. ఏ కారణం చేతైనా రావచ్చు. ఒకటి స్ట్రెస్ వల్ల రావచ్చు, లేకపోతే మీ జెనెటికల్ దీనివల్ల రావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల రావచ్చు, లేదంటే కొంతమందిలో యాంటీ సైకోటిక్ డ్రగ్స్ వాడితే కూడా దాని సైడ్ ఎఫెక్ట్గా కూడా ఇది వస్తుంది. స్టెరాయిడ్స్ వాడితే కూడా దాని సైడ్ ఎఫెక్ట్గా లాంగ్ టర్మ్లో మీకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ స్ట్రెస్, నిద్ర పట్టకపోతే దానివల్ల కార్టిసాల్ హార్మోన్ అనేది బాగా బాడీలో ఎక్కువ పెరిగి దాని ద్వారా కూడా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగడం కూడా మనం చూడొచ్చు. సో దానివల్ల కూడా అవ్వచ్చు. దీని నుంచి బయటపడాలి అని అంటే సరే అన్నం మానేమనో లేకపోతే అది పూర్తిగా ఇచ్చేయాలని నేను చెప్పట్లే. అన్నం తినొచ్చు. అన్నం తింటూనే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకునే కొన్ని పద్ధతులు ఉన్నాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పరగడుపున ఉదయం లేచాక మీరు ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ అలవాటు చేసుకోండి. అందులో బాగా ఉత్తమం ఏంటి అని అంటే బెండకాయ, లేడీస్ ఫింగర్. బెండకాయని ఏం చేయొచ్చు అని అంటే ఒక 3 బెండకాయలు తీసుకోండి, ముక్కలు చేసేసేయండి, మిక్సీలో కొంచెం నీళ్లు వేసి దాన్ని జ్యూస్ చేయండి. దాన్ని మొత్తం ఫిల్టర్ చేసేస్తే ఆ పిప్ వస్తుంది. ఆ పిప్ని తీసి పడేసేయచ్చు. ఓన్లీ ఆ జ్యూస్ ఏదైతే ఉందో అది పరగడుపుని తీసుకుంటే మీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. ఆ తర్వాత మోకాల్లో గుజ్జది అరిగిపోయి ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బీపీ అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. మీరు ఇది పాటించి చూడండి, 30 డేస్లో మీ గ్లూకోజ్ లెవెల్స్ చాలా వరకు డయాబెటీస్ కంట్రోల్గా వస్తుంది కంపల్సరీ. ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు అవ్వచ్చు, టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ బెండకాయ రసం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఇంకోటి కూడా ఉంది అమోఘంగా పనిచేసేది, అదే మన ఆలోవెరా. కలబంద గుజ్జు న్యాచురల్గా మాత్రమే వాడాలి. కలబందని కోస్తే లోపల ఉండే గుజ్జుని తీసుకుంటారు. ఒక చెంచా గుజ్జుని తీసుకొని డైరెక్ట్గా మింగేసేయచ్చు, లేదంటే వాటర్లో మిక్స్ చేసైనా తీసుకోవచ్చు. ఇది కూడా మీరు 30 డేస్ చేసి చూడండి, మీ డోసేజెస్ చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు కంపల్సరీ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఆలోవెరా తర్వాత బూడిద గుమ్మడికాయ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. లోపల ఉండే గుజ్జు ఏదైతే ఉందో అది తీసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిలో మీరు మిక్స్ చేసుకొని జ్యూస్లా చేసుకొని పరగడుపుని తీసుకున్నారంటే అది కూడా మీకు ఏమంటారు, టీ కాఫీ తాగితే మనకి ఎలా బూస్టప్ వస్తుందో సేమ్ అంతే ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా ఇస్తూ మీ డయాబెటీస్, గ్లూకోజ్ లెవెల్స్ అది కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి కాకరకాయ. ఇక్కడ అందరూ కాకరకాయ జ్యూస్ తాగాలంటారేమో, లేదా కాకరకాయ కూర తాగాలంటారేమో, ఇది ఆల్రెడీ తెలిసిందే అనుకుంటారు. కాదు, డయాబెటీస్ కంట్రోల్కి కాకరకాయ థెరపీ అంటే ఒకటి ఉంటుందండి. ఏంటి అని అంటే ఒక కాకరకాయ లేదా 2 కాకరకాయలు తీసుకొని దాన్ని కొంచెం పేస్ట్ చేయండి, మిక్సీలో వేసి పేస్ట్ చేసి కొంచెం వాటర్ పోసి పేస్ట్ చేసి ఒక గాజు పాత్ర ఏదైనా తీసుకొని అందులో మీ 2 పాదాలని ముంచండి. ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత తీసేయచ్చు. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మీ గ్లూకోజ్ లెవెల్స్ హై అయినా కూడా అప్పటికప్పుడు తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ రెగ్యులర్గా చేయడం ద్వారా కూడా మీకు గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరికైనా ఎప్పుడైనా సడన్గా 350 400 వెళ్ళిపోయి మీకు వామిటింగ్స్ అయిపోతున్నాయి, లేకపోతే డయాబెటీస్ లెవెల్, గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోయిన మీకే తెలియడం లేదు, ఒకవేళ చెక్ చేసుకునేటప్పుడు హై ఉంది ఆ టైంలో అంటే వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్లో తగ్గించుకోవడానికి మన దగ్గర ఒక మంచి ఫ్రూట్ ఉంది, అది బొప్పాయి. కాయలాగే తినాల్సిన పని లేదు, కొంచెం పండినా బాగానే ఉంటుంది, పర్వాలేదు. మీరు ఏమనుకుంటారంటే బాగా తీపిగా ఉంటుంది, పండింది ఏమంటారు తీసుకోకూడదేమో అని. అలా ఏం లేదండి, తీసుకోవచ్చు. సో బొప్పాయి ఒక కప్పు తీసుకుంటే కనుక వితిన్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్లో మీ గ్లూకోజ్ లెవెల్స్ అప్పటికప్పుడు కంట్రోల్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో రెగ్యులర్గా బొప్పాయి కానీ జాంకాయలు కానీ అవి తీరాల్సిందే. తర్వాత రైస్ మానేయాల్సిన అవసరం లేదు, కానీ రైస్తో పాటు కొన్ని తీసుకుంటే మీ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. అది పెప్పర్, మిరియాల పొడి. సో అందులో ఉండే పైప్రిన్ ఏమవుతుందంటే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి గ్లూకోజ్ లెవెల్స్ని చాలా అంటే రెగ్యులేటెడ్గా మీకు రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎలా చేసుకోవచ్చు అంటే కొంచెం నిమ్మరసం తీసుకోండి, దాంట్లో ఒక చిటికెడు మిరియాల పొడి వేయండి, ఒక హాఫ్ గ్లాసు వేడి నీటిలో కానీ, లేదా మీరు తినే సలాడ్ ఏదైనా అంటే అన్నం తినే ముందు ఒక కప్పు కీరా దోసకాయలు కానీ లేదంటే క్యారెట్ కానీ ఇలాంటి సలాడ్స్ తీసుకుంటే దాని మీద ఇది స్ప్రింకిల్ చేసుకోవచ్చు. కొంచెం నిమ్మరసం అండ్ ఈ పెప్పర్, ఈ మిరియాల పొడి, దాన్ని మీరు ముందు తిని తర్వాత మాత్రమే రైస్ తీసుకోవడం, కర్రీ తీసుకోవడం చేయాలి. ఎందుకనంటే ముందు ఆ ఫైబర్ కంటెంట్ అంతా వెళ్తేనే మీకు అంటే బ్యాలెన్స్డ్గా స్లోగా మీకు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి
రిలీజ్ అవ్వడం మొదలవుతాయి అనమాట. సో ఒకేసారి స్పైక్ అంటే ఇన్సులిన్ స్పైక్ అది అవ్వకుండా, ఐ మీన్ గ్లూకోజ్ స్పైక్ అది అవ్వకుండా మీకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మీరు రోజులో ఎక్కువ సార్లు తినడం అలవాటు చేసుకున్నారో అప్పుడే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో కాబట్టి మీకు ఆకలి వేసినప్పుడు మాత్రమే, ఒకవేళ 2 పూటలే ఆకలేస్తుందంటే 2 పూటలు తినండి, 3 పూటలు ఆకలేస్తుందంటే 3 పూటలు తినండి. మధ్యలో అంటే టీ అని లేదంటే మధ్యలో ఏదో స్నాక్ అని అలాంటి అలవాట్లు చేసుకోవద్దు. ఒకవేళ ఆకలి వేస్తుందంటే ఆ టైంలో సూర్యాస్తమయ లోపు అయితే ఖచ్చితంగా ఫ్రూట్ ఏదో తీసుకోవచ్చు, లేదంటే ఓట్స్ తీసుకోవచ్చు, మంచిగా ఉడకబెట్టిన గుడ్లు 2 తీసుకోండి. మీ గ్లూకోజ్ లెవెల్స్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి. సో ఇది పాటించవచ్చు. ఇంకోటి, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కంపల్సరీ ఉడికిచ్చినవో లేదా వండినవి మాత్రమే తీసుకోవాలి. రాత్రిపూట అందరూ చపాతీ తినాల్సిన పని లేదండి. ఓట్స్, రాగి జావా, తర్వాత జొన్నలతో చేసిన జొన్న రొట్టెలు అట్లాంటివి తీసుకోవచ్చు. లేదు అంటే గోధుమ పిండి లేదా మైదా మీరు మిల్లులో వెళ్ళి ఆడించుకుంటే కనుక దాంతో తెచ్చి మీరు మల్టీగ్రెయిన్ కానీ లేదంటే డైరెక్ట్గా దాంతో చపాతీ కానీ చేసుకోవచ్చు. కానీ బయట దొరికే రిఫైన్డ్ ఆటా, మైదా అలాంటివి వాడి చేయొద్దు. బికాజ్ అందులో ఉండే గ్లూటెన్, ఆ రిఫైన్డ్ ఉండే పౌడర్, అందులో ఉండే ఆ ఫైబర్ కంటెంట్ పోతుంది. ఈ గ్లూటెన్ ఇదంతా వల్ల మీ ప్యాంక్రియాస్కి, లివర్కి మంచిది కాదు. సో తద్వారా మీ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయి మళ్ళీ డయాబెటీస్ లెవెల్ కంట్రోల్ అవ్వకపోవడం కానీ, లేదా లేని వాళ్ళకి డయాబెటీస్ రావడం కానీ, అందులో ఉండే గ్లూటెన్ వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అవి రావడం కానీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి అలా కాకుండా మీరు వెళ్ళి ఆడించుకోండి. తప్పకుండా పొద్దున్న టిఫిన్తో పాటు ఒక ఫ్రూట్ అయితే అలవాటు చేసుకోవాల్సిందే. మధ్యాహ్నం మనం సలాడ్ తీసుకున్నాం, నైట్ పూట ఏమో చెప్పాను కదండి అన్నీ ఉడికించిన కుక్ చేసిన ఇవి తీసుకుంటూ ఉంటూ, పొద్దున్న లేవగానే ఒక 1 లీటర్ వాటర్ లేదా ఒక మన వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటూ, ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 లీటర్ వాటర్ అలవాటు చేసుకుని, ఇలా మన బాడీకి తగినంత హైడ్రేషన్ ఇస్తే ఎలిమినేట్ అవ్వాల్సినవన్నీ ఎలిమినేట్ అయిపోతూ మనకి రావాల్సిన పోషకాలన్నీ మనకు అందుతాయి. అండ్ మునగాకు కూడా చాలా మంచిది. ఒకవేళ అవైలబుల్ ఉంటే మునగాకు తెచ్చుకొని పొడి చేసుకోండి. 1 చెంచా పొడి మజ్జిగలో కానీ లేదా తినే అన్నం ముద్దలో కానీ కలుపుకోండి. 2 చెంచాల నెయ్యి కంపల్సరీ వాడండి. గుడ్ కొలెస్ట్రాల్, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు, వాడండి. అది కలుపుకొని తిన్నారంటే ఖచ్చితంగా మీ డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. థ్యాంక్ యూ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.